తీయాలి, మేము ఫేమస్ అవ్వాలి అని. యూట్యూబ్ వరకు ఓకే. బట్ మీరు ఇక్కడ మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఏదైతే ఉందో, సో అది చాలా కొంచెం డిస్కంఫర్టబుల్గా ఉంది. అండ్ లవ్ అనేది ఎవరైనా చప్పట్లు అనేవి 2 చేతులు కలిస్తేనే వస్తాయి. అలాగే ఒక్కళ్ళదే మిస్టేక్ ఉండదు. అలా అని అమ్మాయిలను చంపని వాళ్ళు లేరు ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో. అబ్బాయిలు ఒక్కళ్ళే తోపులేమి కూడా కాదు. అర్థమైంది కదా. కాకపోతే మీరు మాట్లాడుతుంది ఏంటంటే అమ్మాయిలు వేస్ట్, అమ్మాయిలు ఇది, అమ్మాయిలు అది. ఇది ఎవరు అంటారు? పేరెంట్స్ తర్వాతే ఏదైనా లవ్ అయినా, కేరింగ్ అయినా, వేరే అమ్మాయి మీద అట్రాక్షన్ అయినా ఏదైనా. బట్ మీరు అందరినీ టార్గెట్ అమ్మాయిలే ఇలా ఉంటారు, అమ్మాయిలు ఇది, అమ్మాయిలు అది అని మాటలు కరెక్ట్ కాదు కదా మేడం. నేను మాట్లాడిన దాంట్లో అమ్మాయిలు ఇది ఉంటారని చెప్పి అన్నట్టుదండి. మీరు అన్నట్టుగా నేను 2 చేతులు కలిస్తేనే సపోర్ట్లు అవుతాయి. పనిష్మెంట్ ఇస్తే ఇద్దరికి ఇవ్వండి అని చెప్తున్నాను కూడా. అంటే నా వర్షాన్ని మీరు వినండి. నా మాట్లాడే విధానం రాంగ్ అని అనుకోవట్లేదు సరే, కానీ నా మీనింగ్ అదే. 2 చేతులు కలిస్తేనే సపోర్ట్లు అవుతాయి. అవునా? 2 చేతులు కలిస్తేనే సపోర్ట్లు అవుతాయి అంటున్నారు. కానీ ఇరువారు అంటే మహిళల గురించి మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. ఇక్కడ పురుషుల గురించి మాట్లాడడానికి ఎవరు లేరు. మాట్లాడండి, తప్పులేదు. అదే మేడం, నా ఆవేదన కూడా అదే చెప్తున్నాను. అక్కడ మహిళలంతా ఇదే అని నేను ఎక్కడ కూడా టాక్ చేయలేదు. అమ్మ నాయనల కోసం మాత్రమే బతకండి అబ్బాయిలు అన్నది. అమ్మాయిలు 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 అన్న పాయింట్ తప్పించి ఓకే సినిమాలో నేను ఏమన్నా మేడం, యాసిడ్ పోసి చంపేసిన వాళ్ళు లేరండి. వాళ్ళ మీద సినిమాలు వచ్చాయి. అలా అని వాళ్ళు ఇంత గట్టిగా ఏమి ఓకే ఇలా మాట్లాడలేదు కదా. అబ్బాయిలు కూడా అమ్మాయి ప్రేమల పడి మోసపోయి బట్టలు చింపుకొని ఘోరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం. బయట చెప్పుకోలేక, సావలేక, మింగలేక నానా సంబరకట్టలు అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఉంది మేడం. మీరు సినిమాలో చాలా అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అట్రాక్ట్ చేసే విధంగా ఫ్యామిలీ ఈ సినిమాలో ఏది లేదని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయిని ఒక పేటిఎం లాగా చూపించారు మీరు. డబ్బులు ఇస్తావా వస్తావా అన్నట్లుగా చూపించినట్లు చూపించారు మీరు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా మీరు రిపోర్టర్ కదండి. సమాజంలో ఏం జరుగుతుంది అనేది మీకు నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సమాజంలో చూస్తే ఇలాంటి క్యారెక్టర్ మీకు ఎక్కడో ఒక దగ్గర కలిసే ఉంటుంది. అవును కదా? కనిపిస్తాయి. కానీ మీరు తీసుకున్న పాయింట్, మీరు మాట్లాడుతుంది అది కరెక్టే అనుకుంటున్నారా అంటున్నాను. ఇది చూసి ఎంతమంది నేర్చుకుంటారని కాదండి. నేర్చుకుంటే ఇలా చేస్తే అలా చస్తారా బాబు వద్దు అని చెప్పడానికి అది అడ్డం పెట్టుకొని చెప్తున్నాం. ఇట్లా వెళ్తే ఇప్పుడు ఏదో గూగుల్ మ్యాప్ చూస్తూ స్పీడ్గా వెళ్ళిపోయి అక్కడ ఫ్లైఓవర్ ఎండ్ అయిపోయి కింద పడి చచ్చిపోయిన ఒక న్యూస్ కూడా చూసాం మనం. అట్లా అందరూ వెళ్తున్నట్టు వెళ్ళకుండా చూసుకొని వెళ్ళండి రా బాబు అని యూత్కి మేము గైడ్ చేయడానికి వాళ్ళ మైండ్లో గట్టిగా ఉండాలి కాబట్టి ఈ క్యారెక్టర్ త్రో చెప్తున్నామండి. అంటే ఓన్లీ కంప్లీట్లీ యూత్ ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం మాత్రమే ఈ సినిమా తీసారా? ఎస్ అండి, ఓన్లీ యూత్. సినిమా చూడక్కర్లేదా? మిగతా ఎవ్వరు అక్కర్లేదు. బట్ ఏజ్ ఎంతున్నా మా మనసు యూత్ అనుకునే వాళ్ళు అందరు రావచ్చు. బట్ కాకపోతే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. తప్పకుండా. మీరేమన్నా హర్ట్ అయ్యంటే సారీ అండి. నా స్పీచ్లో కానీ మీడియా వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైనా అడ్డైన ఉంటే సారీ. నేనైతే ఏం తప్పుగా మాట్లాడానని నేనైతే అనుకోలేదు. అంటే సారీ, అపోలజైజ్ ఇవన్నీ వాటి కోసం కాదు మాట్లాడింది. బట్ సండే అయినా మేము సపోర్ట్ చేయడానికి వచ్చాము అంటే కంటెంట్ బాగుంటే ఏ సినిమాకైనా సపోర్ట్ చేస్తారు ఎవరైనా. బట్ మన కంటెంట్ని బట్టే మనం మాట్లాడితే బాగుంటుంది అనేది. అవును మేడం, అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది ఇంకా ఓన్లీ ఫర్ యూతే వెళ్ళొచ్చా, ఫ్యామిలీతో వెళ్ళడానికి లేదు కదా ఈ సినిమా? క్లియర్గా చెప్తున్నారా మీరు? ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ చిన్నపిల్లలకు లవ్ గురించి ఏం అర్థమవుతుందండి? చిన్నపిల్లలు అయితే చూడలేరు. 18 చూడొచ్చు, పెద్దవాళ్ళు కూడా చూడలేరండి. పెద్దవాళ్ళు చూడొచ్చు అండి, పెద్దవాళ్ళు చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ సీన్స్ కానీ ఇబ్బంది పడే సీన్స్ మాత్రం ఎక్కడ లేవు. మీరు ఇప్పుడు దాకా మేము చూసిన ఈ ట్రైలర్ కానీ దీనిలో కానీ ఎక్కడైనా సరే వల్గారిటీ తప్పించి ఏమీ కనిపించలేదండి మాకైతే. అంటే అమ్మాయిని ఎంతసేపటికి అమ్మాయి లవ్ ఫెయిల్యూరు, అమ్మాయి ఐఫోన్ ఇస్తే వస్తుంది, డబ్బులు ఇస్తే వస్తుంది, ఇట్లా వన్ వే చూపించారు తప్ప. అంటే ఇంతకుముందు కూడా చాలామంది అమ్మాయిల గురించి నెగిటివ్గా చూపించినవి ఉన్నాయి. మేము దానికి రాంగ్ అని చెప్పేసి ఏం మాట్లాడట్లేదు. నేనేమంటున్నా అంటే ఒక పాయింట్లో 2 sides ఎలా అంటున్నారో మీరు,
నాకు చూసిన మొత్తం ట్రైలర్లో నాకేమనిపించిందంటే ఓన్లీ అమ్మాయిల్ని నెగిటివ్గా చూపించడమే తప్ప ఇద్దరి సైడ్ ఉంటుంది కదా, అది ఎక్కడ చూపించలేదు. అబ్బాయిలు అంటే ఇది లేదు అంటే అబ్బాయిలు మంచోళ్ళు అన్న దీనిలోనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపించింది తప్ప నాకు ఎక్కడ నెగిటివ్ అనేది కనిపించలేదు. అమ్మాయిలనే నెగిటివ్ చూపిస్తూ ఉన్నారు. సో ఇట్లా చాలామంది కూడా అమ్మాయిలు కూడా ఫేస్ చేసేవాళ్ళు, కుక్కర్లో పెట్టి చంపేస్తున్నారు, చాలా ఉంటుంది. ఒక సైడ్ అనట్లేదు, అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే మీరు సినిమాలో ఓన్లీ ఒక ఉమెన్ సెంట్రిక్ అంటే ఉమెన్ ఒక్కళ్ళని నెగిటివ్గా చూపించినట్టే అనిపించింది మీ ట్రైలర్లో. మీరు అంటున్నారు న్యూస్లో అన్ని రెండు వస్తున్నాయి, ఒక న్యూసే రావట్లేదు, లేడీస్ గురించే రావట్లేదు, జెంట్స్ చేసే పనులు కూడా వస్తున్నాయి. సో మీరు ఇంత కష్టపడి నా క్వశ్చన్, ఇంత కష్టపడి వచ్చి ఎందుకు ఇట్లాంటి సబ్జెక్ట్ తీసుకున్నారు? అంటే ఒక నలుగురికి మన సబ్జెక్ట్ చూపించాలన్నప్పుడు కొంచెం అది నీట్గా ఉంటే బాగుంటుంది కదా, అంటే ఇట్లాంటివి అయితే హిట్ అయిపోతాయనా? ఎందుకు అసలు ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి మీ పర్సనల్ రీజన్, మీ పర్సనల్గా ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయిందా, ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? యాక్చువల్గా మీరు 2-3 అడిగారు, నేను వరుసగా చెప్తా. ఓన్లీ అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అన్నది అంటే, ఇప్పుడు ఏ స్టోరీలో అయినా 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయండి. అలాగా మేము ఎంచుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంచుకున్నాం, అదే చెప్తున్నాం. అండ్ క్లైమాక్స్లో వేరే ఉంటుంది, అది ఇక్కడ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ వీటిలో రివీల్ చేయలేం కాబట్టి అది చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే ట్రైలర్లో చూసిందే ఫైనల్ కాదండి, ట్రైలర్లో చూసింది నానానికి ఒకవైపే, మరో ముఖ్యమైన చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ట్రైలర్లో కూర్చోలేదు. ఇదేంటంటే జస్ట్ ఫర్ ఓకే. ఇప్పుడు ఏదైతే చూసారో ట్రైలర్లో అది మాత్రం ఫైనల్ కాదండి, అది నానానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు చాలా విషయాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక జెండర్ని ఉద్దేశించి వాళ్ళ వైపు నుంచే మాట్లాడింది కాదు. ఇందులో ఒక పర్టికులర్ పర్సన్ అంటే ఆ పర్సన్కి సంబంధించిన విషయమే, అది మొత్తం ఆ జెండర్కి సంబంధించిన విషయం కాదు. అండ్ ఇంకోటి నా పర్సనల్ ఏదైనా అడిగారు కదా, యాక్చువల్గా మా యూట్యూబ్ ఛానల్ ఉందండి. చాలామంది వాళ్ళ బాగా చెప్పుకోవడానికి వస్తుంటారు. వాళ్ళ జరిగిన రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని స్టోరీ చేసాము అది. సో అంటే ఈ సినిమా తీయడానికి మెయిన్ మోటో ఏంటి సార్? లైక్ వాట్స్ బిహైండ్ ద మోటో? అసలు ఎందుకు సార్ అంటే మనం కథ చెప్పాలంటే 2 waysలో చెప్పొచ్చు, బట్ మీరు ఈ హార్డ్ హిట్టింగ్ వేలోనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? లైక్ ఇది వేరే విధంగా చెప్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా మన యూత్ టార్గెట్గానే చేస్తున్నాం. మారాల్సింది వాళ్ళే, రేపటి భవిష్యత్తు వాళ్ళే కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తేనే ఏ మార్పు అయినా స్టార్ట్ అవుతుందండి. అందుకనే యూత్ నుంచే టార్గెట్ చేస్తున్నాం. చూసిన ప్రతి ఒక్కరికి దాంట్లో కనీసం 50% అన్నా ఆలోచిస్తారు, ఫస్ట్ ఆలోచిస్తారు. అదే నా మోటో. అదే ఈ నిబ్బా అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెచ్యూర్ అయి మెన్ అండ్ ఉమెన్గా మారుతారు అనేదే మా మోటో. ఓకే. సో ఇప్పుడు ఇదే సినిమా సెన్సార్కి వెళ్ళిందా సార్? ఇంకా సెన్సార్ అవ్వలేదా? సెన్సార్లో ఉందండి. ఓకే. అని చెప్పారండి కట్స్ ఏమైనా ఏంటి అని? కట్స్ ఇంకా సజెస్ట్ చేయలేదు, షో అవ్వలేదు, ఈ వీక్ చూస్తారు. ఈ వీక్ చూస్తారు. అవును. అంటే సినిమా మనం ఎంత ప్రేమించి ఎంత ప్యాషనేట్గా తీసినా ఎండ్ ఆఫ్ ద ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్ అండి. లైక్ కమర్షియల్ అనేది చాలా మ్యాటర్. పెద్ద సినిమాలు వచ్చి ఒక 1-2 daysలో వాష్అవుట్ అయిపోతున్నాయి కథ, కంటెంట్ బాగోకపోతే. సో అలాంటి టైంలో థియేట్రికల్ రిలీజ్ అనేది మీకు ఎన్ని థియేటర్స్ దొరుకుతాయి అనుకుంటున్నారు? అండ్ ఈ కాంపిటీషన్లో మీరు నిలబడగలరు అనుకుంటున్నారా? అండ్ దానికి మీకున్న స్ట్రాటజీస్ ఏంటి? ట్రైలర్ సార్, ఒక్క సెకండ్, ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? ఒక్క కామెంట్ చెప్పండి ప్లీజ్. ఓవరాల్ అంటే కొంచెం ఓకే సార్, ఫైన్, లైక్ మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే ట్రైలర్ కొద్దిగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాం. ఆ తర్వాత సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా మా స్టైల్లోనే కొత్తగా ఉంటాయి. ఇవన్నీ రీచ్ అయ్యాక కూడా మా సబ్స్క్రైబర్స్ కొంతమంది అక్కడితో మాకు క్రౌడ్ ఫండ్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు కనీసం కొంతమంది సినిమాకి వచ్చినా అక్కడ నుంచి మౌత్ స్ప్రెడ్ అయ్యి ఏదో అవుతుందని తప్ప, బట్ మనం సో ఒక విషయం చెప్పలేము సార్. లైక్ ఐఎమ్ నాట్ ఎవరిని డిఫేమ్ చేయాలని కాదు, బట్
ఇక్కడ యూట్యూబ్ అండ్ సినిమా విషయానికి వచ్చేసరికి యూట్యూబ్ ఈజ్ ఏ ఫ్రీ యాక్సెస్. నా దగ్గర జీమెయిల్ ఐడి ఉంటే నేను లాగిన్ చేసి నేను ఏ వీడియో అయినా చూస్తాను. బట్ కమింగ్ టు సినిమాలా కాదు, నేను ఒక 2.5-3 hours ఆఫ్ టైం పెట్టుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం అమౌంట్ స్పెండ్ చేసి నేను థియేటర్స్కి వచ్చి 2.5 hours కూర్చొని చూడాల్సిన సినిమా. సో దాని అంటే యూట్యూబ్లో నాకు వ్యూస్ వచ్చాయి కదా అని చెప్పి అండ్ థియేటర్కి వెళ్ళినప్పుడు దానికి దీనికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి సార్. అవును సార్, చాలా మంచి క్వశ్చన్ సార్. మీరు ఏదైతే ఆడియన్స్ 100 రూపాయలు 150 రూపాయలు ఖర్చు చేసి వస్తారో వాళ్ళ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా ఇంటర్వెల్కే సాటిస్ఫై అయిపోతారు సార్. క్లైమాక్స్కి వచ్చేసరికి అదంతా బోనస్గా ఫీల్ అయ్యి మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ వస్తారని మా గట్టి నమ్మకం ఉంది. కానీ ఫ్యామిలీతో వెళ్ళినా కానీ ఎక్కడ ఇబ్బంది పడే సీన్స్ అయితే ఏం లేవు. ఒక కిస్ సీన్ ఉంది, అది కూడా ట్రైలర్లో పెట్టాం. అంతకు మించి పెద్ద ఏమీ లేవు, యూత్ అంతా చూడొచ్చు గట్టిగా. సరే, ఇక ముఖ్యంగా చూస్తే ఓవరాల్ మూవీ గురించి ఇంకా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇందులో 4 songs, ఒక బిట్ సాంగ్ ఉంది సార్. ఆడియో వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైట్స్ ఇన్ ద మూవీ. అసలు ఆడియోకే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఆడియో, టోటల్ ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏదైతే మీకు పోస్టర్లో కనపడుతున్నాయో, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ ఐడెంటిటీ, ఓన్ ఇంపార్టెన్స్. సో ప్రతి క్యారెక్టర్ని కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే సినిమా చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా టచ్ అయ్యే క్యారెక్టర్ ఉంటుంది. అందులో కనపడ్డ ప్రతి ఒక్కటి, ఇప్పుడు మీకు అంతమంది కనపడుతున్నారంటే ఖచ్చితంగా ఇట్స్ సంథింగ్ ఎల్స్ డిఫరెంట్ అని చెప్పేసి మీకు అక్కడే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎంటైర్ మూవీ మీకు ఎక్కడ కూడా సీట్లో ఒక 0.5 seconds కూడా మీరు కదిలి పక్కకు కూడా వెళ్ళలేరు. అండ్ ఇందులో ట్రైలర్లో చూపించింది ఇందాక చెప్పినట్టు ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయండి. ఆ ట్విస్టులన్నీ కూడా ట్రైలర్లో రివీల్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డాం. ఇప్పటి వరకు మీరు చూస్తుందైతే పూర్తిగా నానానికి ఒకవైపే మాత్రం చెప్పగలను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద హీరోల సినిమాలే పల్టీ కొట్టి రెండో రోజే షెడ్కి వెళ్ళిపోతున్న రోజులు ఇవి. సో ఇలాంటి టైంలో మీరు ఇలాంటి ఒక కాన్సెప్ట్తో వచ్చారు. ఇట్స్ లైక్ అందరూ రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. అండ్ మీరు చూపించిన ట్రైలర్లో మోస్ట్ నెగిటివిటీయే ఫస్ట్ కనిపిస్తుంది. అంటే మీరు ఇంకొక రకంగా కూడా పాజిటివ్గా ట్రైలర్ కట్ చేసుకుని ఉండుంటే మేబీ ఇక్కడ ఉన్న ఒపీనియన్స్ మారుదునేమో. అయితే మీరు చెప్పారు ఇలాగా ఉన్న సమాజంలో ఉన్నటువంటి థింగ్స్నే మేము తీసుకుని చేస్తున్నాం అని చెప్పేసి. బట్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ అండి. ఎందుకంటే బయట జరుగుతుంది, మేము బయట చూస్తున్నాం, మళ్ళీ మేము టికెట్ డబ్బులు పెట్టుకుని అదే చూడాలా అనే పాయింట్ రేస్ చేసే ఆడియన్స్ కూడా ఉన్నారు. సో అంటే మీరు ఇంకేదన్నా కాన్సెప్ట్ తీసుకుంటుంటే బాగుండని మాకు 1% అనిపించింది. బట్ ఈ కాన్సెప్ట్తో వస్తున్నారు కాబట్టి పీపుల్ని ఎలా ఎంగేజ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు. అండ్ చాలామంది వాళ్ళని ఇంట్రెస్ట్ని గ్రాస్ప్ చేయడం కోసమే ఇలాంటి ట్రైలర్ కట్స్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మీ పాయింట్ కూడా అలాగే ఉండిందా లేకపోతే ఏంటి? సినిమాలో ట్రైలర్లో చూపించిన దానికన్నా ఇంకా వెరైటీ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ మేడం. అండ్ మా టీం అందరూ మాట్లాడిన దాన్ని బట్టి కొంతమంది ఇదేదో మెసేజ్ ఓరియంటెడ్, అంటే మెసేజ్ ఉంటుంది బట్ మెసేజ్ ఓరియంటెడ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదో తలనొప్పి తెచ్చేలాగా ఏమి ఉండదు. ఒక్కొక్క సీను అట్లా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అబ్బాయిలు అమ్మాయిలని, అమ్మాయిలని అబ్బాయిలని, వాళ్ళ మధ్య లవ్ బిజినెస్ ఎట్లా జరుగుతుంది అనేది చాలా అంటే చాలా కామెడీగా పొట్ట చెక్కలేలాగా నవ్వుతూనే ఉంటారు. ఇంటర్వెల్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు స్టోరీ మారిపోయి మేము చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అనేది డాట్స్ అన్నీ కనెక్ట్ అయ్యేసరికి అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. అది మేడం. ఓకే. అండ్ నెక్స్ట్ శివ గారు. థ్యాంక్ యూ. నేను చూసినంతలో కొంచెం ఏమంటారు క్యారెక్టరైజేషన్లో మీది చాలా పాజిటివ్గా ఉందని అనిపించింది నాకు ట్రైలర్లో చూసినప్పుడు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఎలా అని. మీ లైక్ మీరు ఆల్రెడీ మీడియాలో వర్క్ చేశానని అన్నారు అండ్ ఇలా వచ్చానన్నారు. మీ ఉద్దేశంలో ఈ స్టోరీ మీకు చెప్పంగానే మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటండి? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము ముగ్గురం కూడా సొసైటీ గురించి ఒక ఫైర్తో వర్క్ చేసిన వాళ్ళం అండి. తను మీకు తెలుసు, సుధాకర్ అండ్ అంజనీ ఏం చేస్తున్నారో తెలుసు. అండ్ నా జాబ్ వచ్చేసి నేను మీడియాలో వర్క్ చేస్తున్నాను, యాజ్ అన్ యాంకర్, జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. బట్ మా సినిమా చూసినా చూడకపోయినా అది మాకు అసలు మ్యాటరే కాదు. చూడండి చూడకపోండి అది మ్యాటరే కాదు. కాకపోతే మేము చెప్పదలుచుకుంది యూట్యూబ్ స్థాయిలో కొంతమందికి రీచ్ అవుతుంది. బట్ సినిమా ఈజ్ ఏ గ్రేటెస్ట్ మీడియా అని నా బలమైన ఉద్దేశం. సో దాన్ని సినిమా స్థాయికి తీసుకెళ్ళి చూపించాలన్నదే. సినిమా కమర్షియల్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, కన్ఫ్యూజ్డ్ కామెడీ ఎంటర్టైనర్గా కానీ అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. బట్ మేము చెప్పాలనుకుంది బలంగా చెప్పాము.
అది ఇంకా ఈ మీడియా ద్వారా ఇంకా బలంగా వెళ్తుంది అనేది మాత్రం మా గట్టి నమ్మకం. సినిమా మేము చూడండి చూడొద్దు అని కూడా మేము చెప్పాం. మేము చెప్పాలనుకుంది బలంగా చెప్పాం. అది వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ. అర్జున, ఓకే, శివరాజ్, సుదర్శన, సుధాకర్ మస్కూరి, తను, నా పేరు శివరాజ్ శంకర్. ఆయన అర్జున అన్నారు. మిమ్మల్ని మీ పేరు పెట్టే పిలిచాను, మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సారీ మేడం. ఇట్స్ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టరైజేషన్ చాలా షేడ్స్ ఉన్నాయి. బయట 420 ఎలా ఉంటారో మీరు అలాగే అందులో యాక్ట్ చేయడం జరిగింది. సో మీ పరంగా చూసుకుంటే మీకున్నటువంటి ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? త్రూఅవుట్ ద జర్నీ ఫైట్ సీక్వెన్సెస్ కూడా మీకే ఎక్కువ ఉన్నట్టున్నాయి. ట్రైలర్ చూస్తే చాలా కనిపిస్తున్నాయి, అందరూ మీద పడిపోయి మరీ కొట్టేస్తున్నారు మిమ్మల్ని. సో మీరు కూడా నాటుకోడ్ అంటే ఎలాగా అని చెప్పి డైలాగులు చెప్పారు. సో మీ క్యారెక్టరైజేషన్ పరంగా చెప్పండి. అదే అండి, బయలర్ కోడి దీన్ని మీకెంత బలుపు ఉంటే నాటుకోడి దీన్ని నాకెంత ఉండాలి రా. థ్యాంక్ యూ అండి. ఓకే, చెప్పండి అసలు మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి అండ్ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్. ప్రాంప్టింగ్ కావాలా మీకు మీ డైరెక్టర్ దగ్గర? వాడు వదిలిన బాణానిగా మేడం, అందుకే అట్లా. సరే, విషయం ఏంటంటే చాలా ఫేస్ చేశాము. నా క్యారెక్టరైజేషన్ పరంగా వచ్చేసి మీకైతే కనిపించింది ట్రైలర్లోనే. కాకపోతే ట్రైలర్లో మాత్రం చిక్కుముడులు ఉన్నాయి. అవన్నీ థియేటర్లో మొత్తం ఒక్కొక్కటి ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు తెలుసుకున్న నా క్యారెక్టరైజేషన్ అనేది. ఈయన పడ్డ స్ట్రగుల్స్ నేను చెప్తానండి. అది నేను ఏదో విన్నాను, ఎవరిదో లైక్ స్టిచెస్ పడ్డాయి అంటారు, ఎవరిది అది? అదే మేడం, యాక్చువల్గా ఏంటంటే చైన్ స్నాచింగ్స్ చూశారు కదా, దాంట్లో ఒక టీవీ పడాలి. ఫస్ట్ టేక్ పడింది, అది పలిగి కొంచెం ఇట్లా చాకులాగా బయటకు వచ్చేసింది అనమాట. సెకండ్ టేక్లో ఇక్కడ పడి స్టిచ్ అయిపోయింది, ఒక 2-3 ఇంచెస్ తెగిపోయింది, ఒక 12 స్టిచెస్ పడ్డాయి. అండ్ ఇంటర్వెల్ ఫైట్లో ఒక 40-50 మెంబర్స్ యూత్తో ఉంటుంది, ఒకటి 18 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉంటుంది. ఇసుక మట్టి అలాంటి దాంట్లో చేసాము. చెవుల్లో లిటరల్గా ఇంత మట్టి వెళ్ళింది. ఒక 2 months చెవిటోడ్లా బతికాడు. ఇది ఎగ్జాజరేషన్ కాదు, రియల్గా జరిగింది ఇది. అది మేడం, మీ కష్టానికైతే ఫలితం దక్కాలని నేను కోరుకుంటున్నాను. క్లైమాక్స్లో వీళ్ళిద్దరితో పాటు సురేష్ అని ఆయన కూడా ముగ్గురు అసలు బాడీ స్ప్రేలు దాదాపు 20-30 పెయిన్ కిల్లర్స్ స్ప్రేలు ఉంటాయి కదా, 20-30 బాటిల్స్ అంటే గ్యాప్ వస్తే స్ప్రే కొట్టుకుంటూ చెట్టు కింద కూర్చున్న వాళ్ళు వీళ్ళు. సురేష్ అని చెప్పాను కదండి, రమణ అనే క్యారెక్టర్ నా ఫ్రెండ్ క్యారెక్టర్. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హీరోస్. అండ్ తన రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అద్భుతంగా చేశాడు ఆ కుర్రాడు కూడా. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇవి చెప్పొద్దు అనుకున్నాం, ఇవన్నీ సక్సెస్ మీట్లో అక్కడ ఎప్పుడు బాగుంటుంది అనుకున్నాం కానీ ఓకే మా సార్ అందుకని అన్నీ మింగేస్తున్నా, తను వచ్చి వామిటింగ్ చేసేసాను. అండ్ ఇంకొకటి అండి, ఫస్ట్ థింగ్, చిన్న సినిమాలు వచ్చినప్పుడు మా సినిమా ఒక్కరోజు ఒక 2 షోలు 3 షోలు ఆడినా బాగుంటుంది, సరిపోతుంది మాకు, అదే మాకు పెద్ద హిట్ అని చెప్పని అనుకుంటారు. చాలా చాలా లో బడ్జెట్ సినిమాలు. సో మీరు ఇందాక అన్నప్పుడు చూసినా పర్లేదు చూడకపోయినా పర్లేదు మేము ఎఫర్ట్ పెట్టామని అన్నారు. ఇప్పుడు ఈ సినిమాని ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును మీ ఉద్దేశంలో కమర్షియల్ యాంగిల్ ఎలా ఆలోచిస్తున్నారని ఇందాక మా ఫ్రెండ్ అడిగితే ఒక ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు మీ సినిమా ఒక్కరోజు ఆడితే సరిపోద్దా మీకు? ఒక్కరోజు కాదండి, నా అంచనా ప్రకారం కనీసం 10 రోజులు ఆడుతుంది, కనీసం ఆడుతుంది. అది జనాలు వచ్చి చూస్తారని అయితే గట్టిగా నమ్మకం ఉంది, చూస్తారని అనుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్, డైరెక్టర్ గారు చెప్పండి సార్. సార్, ఇప్పుడు ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అని మొత్తం లవ్ మీదే కాన్సెప్ట్ ఉందని తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెన్ బై లవ్ అంటే మీ పర్సెప్షన్లో ఏంటి అంటే ఏం చెప్తారు సార్? నా పర్సెప్షన్లో లవ్ అంటే అక్కడ కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సోకాల్ నిబ్బీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లవ్ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల చెత్త అంతా చేస్తున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం కాబట్టి కథ లవ్ అమ్మబడును కొనబడు అనేది పెట్టడం జరిగింది సార్.
ఇప్పుడు నార్మల్గా మీరు యూట్యూబ్లో కొన్ని టాస్క్లు చేసేసారు, అది రియల్లా లేకపోతే స్క్రిప్ట్ అంటే ఏం చెప్తారు? అది స్క్రిప్టెడ్ అయితే ఇంతకుముందు మన సిరిసిల్ల జిల్లా నుంచి ఒక సబ్స్క్రైబర్ వచ్చారు, అండ్ ఒక సిస్టర్ తనకు మేము చేసిన హెల్ప్ వల్లే నల్గొండ జిల్లా అవతల నుంచి ఒక ఆవిడ వచ్చారు. అండ్ ఇట్లా అంటే వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేస్తే వాళ్ళకి ఇబ్బందులు కాబట్టి వాళ్ళని ఇక్కడ దాకా పిలవచ్చు నేను, బట్ వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేసి వాళ్ళకు ట్రబుల్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి దాని గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అది. హలో సార్, దీంట్లో ఒక స్టార్ హీరో క్యామియో రోల్ చేశా అన్నారు, మీరేమంటారు దానికి? అది సర్ప్రైజ్ అండి, అది ఎట్లా చెప్తాం. అయితే క్యామియో ఉందన్నమాట. అంతే కదా, తెర మీద చూడాలండి అది. సరే అయితే ఎవరు, చిరంజీవి గారి రేంజా లేదా బాలకృష్ణ గారి రేంజా? అంత రేంజ్ అంత లేదు, అది సర్ప్రైజ్ అన్నాం కదా, అది అది చెప్పలేము. ఓకే 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 యా సరే. ఇంకొక విషయం సుధాకర్ గారికి. యా సార్ చెప్పండి సార్. మీకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందని చేస్తున్నారు, అసలు ఎందుకని వెళ్ళలేదు? అయితే కాల్ వచ్చిన మాట వాస్తవమే అండి. కాకపోతే ఒక దిక్కు మనకి ఇక్కడ యూట్యూబ్ పరంగా టాస్క్లు అవి ఉన్నాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మన మూవీ వర్క్స్ నడుస్తున్నాయి. సో వీటి మధ్యలో నాకు కొంచెం కుదరకపోవడం వల్ల వెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే నాకు వాస్తవానికి నాగార్జున సార్ గారు ఫోన్ చేయలేరు. అది మరి నీలాంటి వాళ్ళు చేసిరా, నాలాంటి వాళ్ళు చేసిరా, మరి ఎట్లాంటి వాళ్ళు చేసిరా అనేది తెలియదు. కాబట్టి అది ఎంతవరకు నిజమనేది కూడా తెలియదు. అది ప్రతి ఒక్కరు యూట్యూబ్లో కొంచెం ఫేమస్ అవగానే సినిమాలు చేస్తున్నారు. మీరు ఒక్కసారైనా ఆలోచించారా కనీసం మీరు హీరోగా ఎలా సెట్ అవుతారు అనేసి? థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మీరు మూవీ చూసినాక మీరు మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. సార్ ఇప్పుడు కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే కొద్ది డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ సార్. అంటే ఇది రియల్ బేస్ ఇన్సిడెంట్సా లేకపోతే ట్రూ బేస్ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? ఓకే సార్, ఇప్పుడు స్టోరీ చూసుకుంటే కొద్దిగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లా అనిపించింది. అంటే ఇది ఎంతవరకు రియల్ బేస్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసుకొని చేశారు సార్ అంటే ఏం చెప్తారు? రియల్ బేస్ ఇన్సిడెంటా లేకపోతే మీ ఓన్గా రాసిన స్టోరీ అంటే ఏంటి? డైరెక్టర్ గారు దానికి అతనికంటే నా దగ్గర మంచి ఆన్సర్ దొరుకుతుందండి. సమాజంలో జరిగేదే చూపించాం మేము, కల్పితం ఏం లేదు. బట్ దాన్ని ఏ రకంగా చెప్తే జనాలు బోర్ కొట్టకుండా చూస్తారనే దాన్ని మనం ఓన్ చేసుకొని రాసాం. ఇంతకుముందు అన్నట్టుగా దీంట్లో ముగ్గురు కనిపిస్తున్నారు. అక్కడ ముగ్గురు క్యారెక్టర్స్ అబ్బాయిలను వాడుకునే వాళ్ళు కాదు. ప్రీతి క్యారెక్టర్ అని ఉంటుంది, తనేమో అబ్బాయిలను స్ట్రా వేసుకొని చురుకునే క్యారెక్టర్, తనకు మంచి గుర్తింపు వస్తుంది. అలాగే సీత ఒక నిమిషం. అండ్ ఇంకొకటి బటర్ఫ్లై అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ మంచి అమ్మాయిలాగా చూపించాం. అండ్ యాపిల్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆ అమ్మాయి ఏమో కొంచెం ఒక సస్పెన్స్, అది చెప్పలేము. అది కాదు సార్, అంటే ఈ స్టోరీ అనేది ఓన్గా జరిగిందా లేకపోతే ఎక్కడైనా జరిగిన స్టోరీయా మీ ఓన్గా రాసుకున్నారా? అదే బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అయితే కాదు, బట్ సమాజంలో జరిగేదానికి మనం జనరంజకంగా ఎలా ఉండాలనే దాన్ని క్రియేటివ్గా చేసుకొని క్రియేటెడ్ స్టోరీ. మంచి స్క్రీన్ ప్లే ఉంటుందండి. ఇది ట్రైలర్ ఇలా కట్ చేసినప్పటికీ మంచి స్క్రీన్ ప్లేతో గ్రిప్పీగా ఉంటుంది. డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే మంచి హై వస్తుంది క్లైమాక్స్లో కూడా. అది ఆయన ఏదో చెప్తున్నట్ట. అంటే ఇక్కడికి చాలామంది సుధాకర్ అన్న కోసం వస్తారు. ఖచ్చితంగా సుధాకర్ అన్న కోసం వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇక్కడ ప్రసూన అనే అమ్మాయి వచ్చింది. ఇక్కడ తను ప్రీతి అనే క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా అసలు ఎంటైర్ మూవీకి ఒక హైలైట్గా నిలుస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు రమణ అనే క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రిమైనింగ్ ఆ కనపడిన క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. హీరోయిన్, ఎస్పెషల్లీ హీరోయిన్ క్యారెక్టర్. సో ఈ సుధాకర్ అన్న కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ
అభిమానంతో బయటికి వెళ్తారని ఖచ్చితంగా చెప్పగలను. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ ఐడెంటిటీ. అంత గ్రిప్పింగ్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి కూడా. యాక్చువల్లీ ఏంటంటే ఇది యూట్యూబ్లో రిలీజ్ చేద్దాం అనుకునే కంటెంట్ కాదు, ఎందుకంటే ఇందులో చాలా చిక్కుముడులు ఉన్నాయి కాబట్టి ఇది చూడాలంటే 2 గంటలు సమయం, వాస్తవానికి చూడాలంటే 2 గంటలు సమయం కేటాయించాలి. ఇది థియేటర్ కోసమే డిజైన్ చేసింది మన సార్ డైరెక్టర్ గారు. సో ఖచ్చితంగా థియేటర్లు చూడాలనే ఉద్దేశంతోనే దీన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. అదే యూట్యూబ్లో అనుకో స్కిప్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి టోటల్ సినిమా చూస్తే మీకు అప్పుడు కంటెంట్ అనేది సంబర్కటర్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.